హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దీనికి కావాల్సిన మెటీరియల్ స్మాల్ గోల్డెన్ బీడ్స్, రింగ్ బీడ్స్, లక్ష్మీ కాసులు, సిల్క్ థ్రెడ్, 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్లు. ఈ డిజైన్కి కావాల్సిన రింగ్ బీడ్స్కి క్రోషా వర్క్ ఎలా చేయాలో నేను ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేసినట్లయితే అందులో ఉంటాయి. నేను వీడియోస్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. దానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. ఇలా రింగ్ బీడ్స్ చూడండి, ఇలా రింగ్ బీడ్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తయారు చేసిన రింగ్ బీడ్స్ని శారీకి ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 6 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. శారీకి నాట్ వేసుకొని 2 జాయింట్స్ అండి, 2 జాయింట్స్ పక్కనే ఒక డబుల్ క్రోషా, టూ జాయింట్స్ వేసుకొని ఒక డబుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 2 జాయింట్స్ కొంచెం డిస్టెన్స్తోని నీడిల్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ డబుల్ క్రోషా, డబుల్ క్రోషా, 2 డబుల్ క్రోషాస్ వేసుకున్నాము. నెక్స్ట్ 2 జాయింట్స్, డబుల్ క్రోషా, again double crochet, 2 joints, double crochet, again double crochet, 2 joints, double crochet, మళ్ళీ డబుల్ క్రోషా, ఇలా శారీ చివరి దాకా కూడా 2 జాయింట్స్, 2 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఈ సెకండ్ స్టెప్ కూడా అలాగే ఉంటుంది. ఈ వీడియో మిస్ చేశాను నేను. మీరు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ బేస్ లైన్కి ఎక్స్ట్రా బీడ్ మాత్రమే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఓరల్గా చెప్తే మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఆ బీడ్ వర్క్ కూడా ఎలా చేయాలో మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. కొంచెం టైం లేక దాన్ని నేను వీడియో తీయలేకపోయాను. ఒక డబుల్ క్రోషా తర్వాత బీడ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా, జస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక డబుల్ క్రోషా తర్వాత ఒక బీడ్, డబుల్ క్రోషా, అంతే. ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ లాక్ వేసుకున్నాము. ఇప్పుడు డోనట్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఫస్ట్ 3 జాయింట్స్ వేసుకున్నాము. 2 జాయింట్స్ గ్యాప్లో లాక్ వేసుకోవాలి, అంటే సింగిల్ క్రోషా వేసుకోవాలి. 3 జాయింట్స్, నెక్స్ట్ 2 చైన్ గ్యాప్లో సింగిల్ క్రోషా, నెక్స్ట్ 3 జాయింట్స్, 1 2 3 చైన్స్, నెక్స్ట్ 2 చైన్ గ్యాప్లో సింగిల్ క్రోషా, ఫస్ట్ 3 చైన్స్ 3 టైమ్స్ వేసుకున్నాము. ఇప్పుడు రింగ్ బీడ్ ఎలా అటాచ్ చేయాలో చూడండి. ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. ఈ రాంగ్ సైడ్ మన వైపు ఉండేటట్టు పెట్టుకొని ఇలా నీడిల్ని పోనిచ్చి
ఆ 2 థ్రెడ్స్ కలిపి సింగిల్ క్రోషా వేసుకోవాలి ఇలా. నెక్స్ట్ సింగిల్ లాక్, 3 చైన్స్, నెక్స్ట్ 2 చైన్ గ్యాప్లో లాక్, నెక్స్ట్ 3 చైన్స్. ఇది రైట్ సైడ్ వస్తుంది, మనం రాంగ్ సైడ్ పెట్టి వేసుకున్నామంటే రైట్ సైడ్ వస్తుంది. 3 చైన్స్, నెక్స్ట్ 2 చైన్ గ్యాప్లో లాక్, నెక్స్ట్ సింగిల్ క్రోషా, 3 చైన్స్, లాక్, 3 చైన్స్, త్రీ చైన్స్, లాక్, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 వేసాము, అది తీసేసేయండి. 3 చైన్స్ 5 టైమ్స్ మాత్రమే వేసుకోవాలి. 5 టైమ్స్ వేసుకున్నాక మళ్ళీ ఒక రింగ్ బీడ్ని అటాచ్ చేసుకోవాలి. 3 చైన్స్ 5 టైమ్స్. నెక్స్ట్ బీడ్ అంటే రింగ్ బీడ్కి మరొక రింగ్ బీడ్కి 3 చైన్స్ 5 టైమ్స్ వేసుకోవాలి. ఆ డిస్టెన్స్ ఇట్లా రాంగ్ సైడ్ తీసుకొని సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్, 2 చైన్ గ్యాప్ ఉంది కదా, లాక్, ప్రతిదీ కూడా కౌంట్ చేసుకోవాలి. చైన్స్ 3 వేసామంటే 3నే వేయాలి. ఒక్క చైన్ ఎక్కువ ఉన్నా కూడా ఆ డిజైన్ అనేది చేంజ్ చేస్తుంది తప్పకుండా. మీరు కౌంట్ చేస్తూ ప్రతిదీ కూడా కౌంట్ చేస్తూ వర్క్ చేసుకోవాలి. చైన్స్ కానీ డబుల్ క్రోషా, సింగిల్ క్రోషా ఏది ఎక్కడ వేయాలో జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలా చూసినట్లయితే డిజైన్ కరెక్ట్గా చేసుకోవడానికి వీలుంటుంది. ఒక్క నంబర్ డిఫరెన్స్ వచ్చినా డిజైన్ కొంచెము చేంజ్ వస్తుంది, అక్కడ షేప్ అనేది డిఫరెన్స్ వస్తుంది. మీరు డిజైన్ కరెక్ట్గా చేసుకోవాలంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ 3 చైన్స్ 5 టైమ్స్ వేసుకొని మళ్ళీ రింగ్ బీడ్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. శారీ చివరి దాకా కూడా ఇలాగే చేసుకోవాలి. ఫైనల్గా నేను ముందర అల్లిన నేను ఫైనల్ది వీడియో తీయలేకపోయాను. అదే డిజైను వేరే శారీది అప్లోడ్ చేస్తున్నాను. ఇలా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఈ కాసులు తీసుకున్నాం కదా లక్ష్మీ కాసులు, వాటిని ఫ్యాబ్రిక్ గ్లూతోని ఇక్కడ అంటించుకోవాలి. ఆ డోనట్ ఆ రింగ్ బీడ్ మధ్యలో, తర్వాత కుచ్చు పెట్టుకోవాలి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.